కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశానికే తలమానికం ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అంబేద్కర్ ను అవహేళన చేస్తున్న అమిత్ షా కనీసం క్షమాపణ చెప్పలేదు. వైఎస్ షర్మిల. వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం పార్లమెంట్ బీకే పార్థసారథి. మామడ మండల మాల సంఘం ఎన్నికలను జయప్రదం చేయండి. మేటపల్లి పట్టణంలో ఘనంగా స్వామి వివేకానంద 162వ జయంత్యోత్సవాలు. దేశంలో గ్రీన్కో సంస్థ 2.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుందని, ఇందులో ఇప్పటికే 1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. రానున్న రోజుల్లో మరో 1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుందన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో విస్తరించిన గ్రీన్కో ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద సమకృత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు గ్రీన్కో సంస్థ ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్మిస్తుందన్నారు. అనిల్ చలమల శెట్టి, మహేష్ కొల్లి సింగపూర్కు చెందిన గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్, యుఏఈకి చెందిన అబుధాబి ఇన్వెస్ట్మెంట్స్ అథారిటీ, జపాన్కు చెందిన ఓవర్క్స్ కార్పొరేషన్ సంస్థలు గ్రీన్కోలో పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. ఆ సంస్థ ప్రపంచంలోనే ప్రధానమైన హరిత ఇంధన సంస్థగా ఆవిర్భవించిందని గుర్తు చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. 365 హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్ కొంటే దానికి నేను మొన్న రివ్యూలన్నీ చూస్తున్నప్పుడు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రివ్యూస్ చూస్తున్నప్పుడు కూడా దానికి అంటే మనం ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్ కోసం నేను ఎక్కువ సంతకాలు పెట్టేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. ఫారెస్ట్లో గుండా మన పైప్ లైన్లు వేయాలన్నా, ఇది మన ఇరిగేషన్ ఏదైనా పైప్స్ వేయాలన్నా, లేదంటే ఎలక్ట్రిసిటీ వేయాలన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి. సో ఎక్కువ సంతకాలు దాంట్లో ఉంటాయి. ఒకసారి ఇంక్లూడింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే, నేను ఒక 2 ఎకరాలు మేము ఒక చిన్నపాటి ఒక అడుగు తీసుకున్నా కానీ ఇంకో అడుగు వేరే చోట ఇవ్వాలి. ఇది చాలా ప్రత్యేకించి ఉంటుంది. అంటే కంపెన్సేటరీ యాక్ట్ ఉంటుంది. అంటే మీరు ఒక ఎకరం ఫారెస్ట్ని మేము మీకు పబ్లిక్ అవసరాలకు కానీ పారిశ్రామిక అవసరాలకు కానీ మనం ఇస్తే ఎగ్జాక్ట్ ఇంకొక 1 ఏకర్ ఫారెస్ట్ కొని ఇవ్వాలి ఇక్కడ. సో వీళ్ళు ప్రత్యేకించి 365 హెక్టార్లో ఫారెస్ట్ అవసరం ఉందనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు ఇవన్నీ స్టేట్ల పర్వ్యూ కింద రావు, ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి ఇవన్నీ. సో కేంద్ర ప్రభుత్వం ఆ రోజున 365 హెక్టార్లు వాళ్ళకి ఇచ్చారు. దానికి కాంపెన్సేటరీగా 365 హెక్టార్లు గ్రీన్కో కంపెనీ ఆల్రెడీ నెల్లూరులో వాళ్ళకి కాంపెన్సేటరీ ఫారెస్ట్ ఇచ్చారు. అది 36 కోట్లు పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చేసరికి అవుతారు. ల్యాండ్తో పాటు ఇంకా అదనంగా అంటే ఫారెస్టేషన్ కోసం మళ్ళీ ఒక 36 కోట్లు అదనంగా ఇచ్చారు. ఇదొకటి ఉంది. అలాగే డిస్ప్యూటెడ్ ల్యాండ్లో మనకి ఏంటి ఇక్కడ ఇందులో ఒక ప్రత్యేకంగా ఏమనిపించిందంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ 45 హెక్టార్లు ఇది ఇష్యూ ఏముందంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చిన్న ఇష్యూ ఉంది. ఈ 45 హెక్టార్లు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంది. ఈ దీంట్లో మొత్తం అప్పుడు ప్రభుత్వం ఇచ్చేసినప్పుడు మొత్తం సవ్యంగా ఇచ్చేశారు. 45 హెక్టార్లు ఇచ్చేశారు భూమి. ఇస్తున్నప్పుడు దాంట్లో ఈ డిస్ప్యూట్ బిట్వీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో 45 హెక్టార్లు మీద మాదా ఉంది. ఇది 1962 నుంచి దాంట్లో ఒక 10 ఎకరాలు 12 ఎకరాలు పట్టాలు కూడా ఇచ్చేశారు. అప్పుడు సక్సెసివ్ గవర్నమెంట్స్ అని 1980 దాకా ఇచ్చుకుంటూ వెళ్ళారు. దీంట్లో వైలేషన్ ఉంది లేదు, 45 హెక్టార్లు డిస్ప్యూటెడ్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేశారు. మన రెవెన్యూ శాఖ ఇచ్చేస్తుంది. మిగిలిన 11 ఎకరాలు 49 సెంట్లు మటుకు రైతుల దగ్గర తీసుకున్నారు. అది ఈ ఇది వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది ప్యూర్లీ రెవెన్యూ ల్యాండ్ కింద ఉంది, ఫారెస్ట్ ల్యాండ్ కాదనేది. ఈ పని చేసేటప్పుడు ఇది డిస్ప్యూట్ బయటకు వచ్చింది. అది నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు నేను అప్పటి నుంచి దీని మీద మాట్లాడుతూ ఉంటే ఇది నేను మొత్తం పరిశీలించడానికి వచ్చాను ఈ రోజున. ఇది మేము ఏం తెలియజేసామంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది మీరు సార్ట్అవుట్ చేయండి, ఒకసారి మీరు కూర్చోబెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ గారికి ఫారెస్ట్, అలాగే రెవెన్యూ సెక్రటరీ గారికి ఇలా కూర్చోబెట్టి మంత్రివర్గం కూడా తెలియజేసాం. ఈ చిన్న డిస్ప్యూట్ ఏదైనా ఉంటే కరెక్ట్ చేయమని. ఇది ఏమైపోతుంది, నేను ఈ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చేయడానికి, సైట్లో కూర్చొని రివ్యూ చేయడానికి ఒకవేళ ఏదన్నా ఒక వైలేషన్ ఏదైనా ఉన్నా కానీ
యాజ్ ఆన్ టుడే నాకు ఇది డిపార్ట్మెంటల్ ఇష్యూ, ఇది అది సార్ట్అవుట్ చేసుకుంటే అసలు అది కూడా ఉండదు. బట్ నాకు అనిపించిందంటే ఏమాత్రం ఇష్యూ లేకుండా ఈ స్థాయికి ప్రాజెక్ట్ని తీసుకురాగలిగారంటే నిజంగా దే హ్యావ్ డన్ ఎ కమెండబుల్ జాబ్. మీ టీం చాలా అద్భుతంగా చేశారు ఇది. అంటే అంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే నాకు మొత్తం చూస్తూ ఉంటే మనకు భారతదేశంలో ఈ స్థాయి ప్రాజెక్ట్ ఎక్కడ లేదు. అమెరికాకి ఎక్కడ వెళ్తే హూవర్డ్ డ్యామ్ చూస్తే నాకు అది ఆ స్థాయికి అనిపించింది. చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది, చాలా అద్భుతంగా చేశారనిపించింది. దట్టు షార్టెస్ట్ టైం పాసిబుల్, చాలా అత్యంత తక్కువ వ్యవధిలో చాలా అద్భుతంగా నిర్మించారు. ఇది ఇట్స్ అ గ్రేట్ వర్క్. మొత్తం అన్నీ చూశాను, మొత్తం లోపలంతా. ఇది భవిష్యత్తులో కూడా ఇందాక మన జనార్దన్ రెడ్డి గౌరవ మంత్రి జనార్దన్ రెడ్డి గారితో కూడా మాట్లాడుతూ ఇది భవిష్యత్తు మన కలెక్టర్ గారులు ఇద్దరితో మాట్లాడుతూ ఉభయ జిల్లాల కలెక్టర్ గారులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే అనిపించింది, దీన్ని భవిష్యత్తులో ఇంక్లూడింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా నేను మా ఉన్నతాధికారులతో మాట్లాడి ఇది చాలా గొప్ప సైట్ సీయింగ్ ప్రాజెక్ట్ అయిపోద్ది ఇది. అలాగే ఇది చాలామంది ఒక గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది ఇది. అలాగే బోల్డంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది దీనికి ఇక్కడ. సో వీటన్నిటిని మనస్ఫూర్తిగా చూసి 1-2 వైలేషన్స్ ఏమైనా ఉన్నాయి ఒకళ్ళ దృష్టిలో ఏదైనా ఇవన్నీ చేసినా కానీ సార్ట్అవుట్ చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది. మ్యాగ్నానిమిటీ ఆఫ్ దీన్ని ఈ ప్రాజెక్ట్ తాలూకు సైజ్ అలాంటి ప్రాజెక్ట్ ఇది. 1-2 చిన్న చితక ఏదైనా ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్ సహకరించి దీన్ని ఎందుకంటే ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదు, ఏమైనా ఉంటే ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పరిధిలో పంపించి మా సైడ్ నుంచి ఇది చీఫ్ సెక్రటరీ గారికి మన ఫారెస్ట్ పీసీసీఎఫ్ గారికి అలాగే కూర్చోబెట్టి దీన్ని పూర్తిగా అసలు ఆ చిన్నపాటి ఏమన్నా కరెక్ట్ చేయమని ఈ ప్రాజెక్ట్ మనస్ఫూర్తిగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇన్ని 10,000 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత దాదాపు ఇంకొక 24 ఇంకొక 14,000 అంటారా ఇంకో 12,000 కోట్లు ఎంచుకుని 12,000 కోట్లు పెట్టేశారు. 12,000 కోట్లు పెట్టారు, ఇంకో అదనంగా ఇంకో 10,000 కోట్లు పెట్టాలి. ఈ ప్రాసెస్లో దీన్ని చిన్న చిత్తగా ఏదైనా సమస్యలు ఉంటే ఇది బిట్వీన్ ఇంటర్నల్ 2 డిపార్ట్మెంట్స్ మధ్యన ఇష్యూ కాబట్టి అది మేము కూర్చొని అవసరమైతే క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని సాల్వ్ చేసి దీన్ని ఈ ప్రాజెక్టు వెళ్ళేలా ప్రభుత్వం ముందస్తుగా దీనికి మద్దతు తెలుపుతాను. ఇది భారతదేశంలోనే ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పింది 1 నేషన్ 1 ఎనర్జీ కాన్సెప్ట్. ఇది అంటే సెల్ఫ్ రిలయంట్ భారత్, ఆత్మనిర్భర భారత్ అంటే మన ఎనర్జీ అవసరాలు మనకు కావాల్సిన అవసరాలు మనమే సమకూర్చుకునేలాగా ఈ పర్టికులర్ ప్రాజెక్టు ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకొక కొంత సమయంలో తక్కువ సమయంలోనే ఇది ఆపరేషన్లో వచ్చినప్పుడు అవసరమైతే ఇది విదేశాలకు కూడా మనం దీన్ని అమ్మి దీనివల్ల మనకి చేసి దానివల్ల మనకి ముఖ్యంగా ఫారిన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ కూడా దేశానికి వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఈ టెక్నికాలిటీస్ అన్నీ లేదా టీమ్ స్పీక్. అందుకని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ఇది ఒక కర్నూలు మన నంద్యాలకే కాదు, ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికి ఇది చాలా అద్భుతమైన పేరు తీసుకొచ్చే ప్రాజెక్టు. మనస్ఫూర్తిగా మీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎనీ కరెక్షన్స్ వీఆర్ హియర్ టు ఎనీ డిస్ప్యూట్ ఏదన్నా ఉన్నా కానీ మేము మీకు మనస్ఫూర్తిగా సహకరిస్తాం. అలాగే దానికి ఏదన్నా 1-2 నేను కోరుకునేది కూడా యాజమాన్యానికి కూడా ప్రత్యేకించి మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇక్కడ అంటే మీరు ముఖ్యంగా ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు చేస్తున్నామని కానీ ఇక్కడ విలేజెస్ సంబంధించి ముఖ్యంగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇక్కడ యువతకు కూడా కొంచెం అవకాశాలు మరింత కల్పించండి. అలాగే మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, పాలిటెక్నిక్ కానీ ఈ ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరు ఏదైనా చేయించండి. అలాగే ముఖ్యంగా రైతాంగానికి ప్రత్యేకించి మేడం చెప్తా ఉన్నారు ఇక్కడ ఆవు సంతతి తక్కువ ఉందని చెప్పేసి మీరు కొంత గోకులాల మీద కొంత ఆవులు సంతతి పెంచేలాగా మీరు కొంచెం సహకరించిన స్థానిక గ్రామాలన్నింటికీ కూడా ఐ థింక్ దట్ 1 రిక్వెస్ట్ ఐ హ్యావ్. అలాగే మీరు పిల్లలకు కూడా స్కూల్ పిల్లలకు కూడా కొంచెం అదనంగా మీరు అంటే ఇదేది మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి గాంధీని చంపిన వ్యక్తికి బీజేపీ గుడులు కట్టి పూజిస్తుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అంబేద్కర్ ను అవహేళన చేసి కనీసం క్షమాపణ చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలం పార్టీ తక్షణమే క్షమాపణ చెప్పాలని అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన జై బాపూజీ, జై భీమ్, జై
సంవిధాన పేరిట రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దీనిపై అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతికి తీర్మానం చేసి పంపుదామని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. మరోవైపు కులగణన చేపట్టకుండా బీజేపీ అడ్డుపడుతుందని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు ఇవ్వాల్సిన వస్తుందని గణన వద్దని అంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని బీజేపీ గులాంగిరి జరుగుతుందని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ, మతం పిచ్చి ఉన్న పార్టీ, కులం పిచ్చి ఉన్న పార్టీ. మతం పేరుతో, కులం పేరుతో ఎన్ని రాజకీయాలు చేసిందో దానికి బలైపోయిన ఎంతో మంది మైనారిటీలు, గోద్రా అయితేనేమి, మణిపూర్ అయితేనేమి, ఇలాంటి అన్ని చూడడం జరిగింది. బీజేపీ దేశ సంపదని దోచిపెట్టి అదాని లాంటి వాళ్ళని పోషిస్తుందన్న సంగతి ఇప్పటికే అర్థమైపోయింది. అంతేకాదు ప్రభుత్వ వ్యవస్థలను, ఆఖరికి అది ఈసీ అయినా, ఆర్బీఐ అయినా, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఇలా ప్రతి ప్రభుత్వ వ్యవస్థని కూడా తమ గుప్పిట్లో పెట్టుకుని స్వార్థ రాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నారో చూస్తున్నాం. ఇవన్నీ సరిపోలేదన్నట్టు ఇప్పుడు మన దేశాన్ని కాషాయమయం చేయడానికి బీజేపీ పూనుకుంది. అందులో భాగంగా దేశ చరిత్రనే మార్చే ప్రయత్నం చేస్తుంది. ఆఖరికి స్వతంత్ర యోధులను కూడా కుట్రతో దేశద్రోహులుగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఆఖరికి మహాత్మా గాంధీ గారిని కూడా వదిలిపెట్టకుండా ప్రపంచమంతా ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని మహాత్మా గాంధీ గారిని అంతగా గౌరవిస్తే బీజేపీ పార్టీ మాత్రం మహాత్మా గాంధీ గారిని ఒక విలన్ గాను, గాంధీ గారిని చంపిన వాళ్ళని దేవుళ్లగాను పరిగణించి వాళ్ళ గుడ్లు కడుతున్నారు. ఇవన్నీ చూస్తున్నాం, ఇవన్నీ గమనిస్తున్నాం. మహాత్మా గాంధీ గారు అహింసావాది అయితే, సత్యం, అహింస, ప్రేమ, సోదర భావం గాంధీ గారి సిద్ధాంతాలైతే వీటికి పూర్తి భిన్నంగా హింసా మార్గాన్ని ఎంచుకుంది బీజేపీ పార్టీ. మైనారిటీలు ఉండకూడదు అన్నట్టుగా మసీదులను ధ్వంసం చేయడం అయితేనేమి, చర్చులని నాశనం చేయడం అయితేనేమి, వాళ్ళ మీద దాడులు చేయడం అయితేనేమి బీజేపీకి అలవాటుగా మారిపోయాయి. మహాత్మా గాంధీ గారంటే గౌరవం లేదు, వారి సిద్ధాంతాలంటే విలువ లేదు. కేవలం మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన లెగసీ కాంగ్రెస్ పార్టీకి తాకకూడదు అన్న ఉద్దేశం, ఆ అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి రాకూడదు అన్న వికెడ్ ఇంటెన్షన్. అంబేద్కర్ గారిని కూడా వదిలిపెట్టలేదు. అంబేద్కర్ గారు వర్గాల వాళ్ళలో వెలుగులు నింపిన వాడు. అంబేద్కర్ గారు ఈ రోజు మన దేశంలో అన్టచబిలిటీ లేదు అంటే దానికి కారణం అంబేద్కర్ లాంటి గొప్ప నాయకులు. అంతేకాదు మన రాజ్యాంగాన్ని రూపొందించిన వారు. ఈ రోజు మనకు ఓటు ఉంది అన్న, సమాజంలో ఈక్వాలిటీ ఉంది అన్న, జస్టిస్ ఉంది అన్న, ఇవన్నీ రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు. సమాజంలో అందరూ స్వేచ్ఛగా, సమానంగా, సగర్వంగా బతికే అవకాశం మనకు రాజ్యాంగం ఇస్తుంది. అంతటి అంబేద్కర్ గారిని కూడా పార్లమెంట్ లో ఎంత హేళన చేశారో, ఎంత అవమానించారో ఇవన్నీ చూస్తున్నాం. బేసిక్ గా దళితులు అంటేనే పడదు బీజేపీ పార్టీకి. దళితులంటేనే చిన్నచూపు బీజేపీ పార్టీకి. కులగణన చేయాలి అని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో అడుగుతుంది, డిమాండ్ చేస్తుంది, కానీ ఇంతవరకు చేపట్టలేదు. ఇలా అనేక రకాలుగా దళితులనైతేనేమి, దేశ ప్రజలనైతేనేమి, రాజ్యాంగాన్నైతేనేమి నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. అందుకనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు పట్టణంలో తెల్లదొరల అక్రమ పన్ను వసూళ్లపై తిరుగుబాటు చేసిన స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంలో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి మరియు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మరియు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మరియు ఈ కార్యక్రమంలో నాయకులు, వడ్డేర కులస్తులు తదితరులు పాల్గొన్నారు. వడ్డే ఓబన్న గారి జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు విజయవాడ పట్టణంలో రంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. జనవరి 11, 1807వ సంవత్సరంలో రేనాట ప్రాంతంలో ఈ ఓబెన్న గారు జన్మించడం జరిగింది. అదేవిధంగా పాలేగాళ్ల రాజ్యంలో ఆ రోజు సైన్యాధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఆ రోజు పాలనలో. అదేవిధంగా ఒక వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి. ఈస్ట్ ఇండియా కంపెనీ మీద పాలేగాళ్లు ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య పోరాటం జరిగిన సందర్భంలో ఈ వడ్డే ఓబన్న గారు సైన్యాధ్యక్షుడిగా వీరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. స్వాతంత్ర సమరయోధుల్లో ఇతను కూడా మొదటి వ్యక్తిగా ఉన్నాడు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేయడం కూడా జరిగింది. అదేవిధంగా అలాంటి ఒక బీసీ నాయకుడు ఆ విధంగా పోరాటం చేశాడు కాబట్టి అదేవిధంగా ఆయనను కూడా
ప్రజలంతా కూడా రాష్ట్ర ప్రజలు కూడా మననమలో ఉంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉంది. అదేవిధంగా ఎంతో మంది ఈరోజు ఈ రాష్ట్రంలో చూసినట్లయితే గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులాలైనటువంటి వాల్మీకులకైతేనేమి, అదేవిధంగా ప్రభుత్వ పరంగా, అదేవిధంగా కురుబ కులస్తులకైనటువంటి ఆరాధ్య దైవమైనటువంటి కనకదాసు యొక్క జన్మదిన వేడుకలు ప్రభుత్వ పరంగా లాంఛనాలతో ఈరోజు రాష్ట్రంలో జరిగింది. అదేవిధంగా ఈనాడు ఒక బీసీ వడ్డే కులానికి చెందినటువంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి బీసీలు గౌరవించింది తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంలోనే బీసీలు కూడా అన్ని రకాల ముందుకు రావాలి, బీసీలను కూడా ఒక చైతన్యవంతులు చేయాలి, రాష్ట్ర పాలనలో భాగస్వామ్యం చేయాలనేటువంటి ఒక ఆవశ్యకత అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీసీలకు రుణపడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి వేడుకల భవిష్యత్తులో కూడా జరగాలి, బీసీలు కూడా అన్ని రంగాల్లో కూడా రాణించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజున జరిగే మామడ మండలం మాల సంఘం ఎన్నికను విజయవంతం చేయాలని జిల్లా కన్వీనర్ బత్తుల రంజిత్ అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి మాల సంఘం సభ్యులు, నాయకులు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం నాయకులు దేవుల మధు, సంపెర్ల రత్తయ్య, సూర్య, సుధాకర్, నవీన్, రొడ్డ గంగన్న తదితర నాయకులు పాల్గొన్నారు. జనవరి 12 ఆదివారం రోజున మన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో మన నిర్మల్ నియోజకవర్గంలోని మామిడ మండలంలో మామిడ మండల కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎన్నిక రేపు నిర్వహించడం జరుగుతుంది. రేపు మన మామిడ మండలంలోని రైతు వేదికలో ఉదయం 11 గంటలకు మామిడ మండల మాల మహానాడు ఎన్నిక అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మామిడ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలైనటువంటి మన మాల సంఘం సభ్యులు, కమిటీ సభ్యులు, అంబేద్కర్ వాదులు అందరూ కూడా హాజరై ఆ యొక్క ఎన్నికను జయప్రదం చేయవలసిందిగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు తరపున మామిడ మండల మాల సంఘ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబో రోజులలో భారత రాజ్యాంగ పరిరక్షణ, అదేవిధంగా మాలలపై జరుగుతున్నటువంటి మాలల హక్కుల కోసం నిరంతరం పోరాడడం, ప్రశ్నించడం, అదేవిధంగా మాలల ఆత్మగౌరవం కోసం ప్రశ్నించడం, ఇటువంటి మాలలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, ఆకృత్యాలపైన ప్రశ్నించడం కోసం మాలలందరినీ సంఘటితం చేసి రాజ్యాంగ పరిరక్షణ కోసం ముందడుగు వేయడం కోసం రేపు మన మామిడ మండలిలో మాల సంఘ మాల మహానాడు కమిటీ ఎన్నిక జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మాల సంఘ సభ్యులందరూ హాజరు కావాల్సిందిగా మరొకసారి తెలియజేసుకుంటూ జై భీమ్, జై మాల, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మేడిపల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలోనే స్వామి వివేకానంద విగ్రహం వద్ద స్వామి వివేకానంద 162వ జయంత్యోత్సవాలు ఘనంగా జరిగాయి. సంఘం అధ్యక్షులు పుల్లా ప్రదీప్ గౌడ్ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి జయంత్యోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ జిల్లా కుటుంబ ప్రముఖ గుంటుక గంగాధర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్ణయం చేసింది యువతనేనని, సమాజ మార్పులు సాధ్యమని దేశ కీర్తిని ప్రపంచ నలుమూలల చాటిన మహనీయుడని కొనియాడారు. అనాగరికమైనటువంటి దేశం దేశము ఆ దేశము నా భారతదేశము ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేశము, ప్రపంచానికి విజ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేశము అని, ప్రపంచానికి నాగరికత నేర్పిన దేశం అని దాటి వచ్చినటువంటి మహనీయుడే స్వామి వివేకానంద. వివేకానంద యొక్క తల్లిదండ్రులు కళ్యాణ భువనేశ్వరి దేవి, తల్లి విశ్వనాథ దత్తుడు, అలాంటి పుణ్య దంపతులకు జన్మించినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద. వివేకానంద భారతదేశానికి వచ్చిన తర్వాత ప్రపంచ నలుమూలలు తిరుగుతూ భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ రామకృష్ణ మఠాలను స్థాపించి సేవ యొక్క గొప్పదనాన్ని కూడా చాటింది. ఆ రోజుల్లో కలరా బాగా వచ్చేది మన భారతదేశం. అలాంటి కలరా విజృంభించినటువంటి సమయంలో కూడా రామకృష్ణ మఠము అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ
ఇప్పటికీ రామకృష్ణ మఠాలన్నీ కూడా సేవలో ముందున్నాయి. కాబట్టి ఆ మహనీయుని స్మరించుకోవడం మనందరి యొక్క ధర్మము. ప్రపంచము వెలుగు కోసం చూస్తున్నది, వెలుగుల కోసం చూస్తున్నది. అది ఉండని భారతదేశం పంటనే అని స్వామి వివేకానంద ఎలాంటి యువకులను కోరుకున్నాడంటే ఇనుప కండరాలు వజ్ర కఠోరమైన శక్తి, అమృత తుల్యమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఇప్పటి మనుషులను కోరుకున్నారు. ఈ దేశము మళ్ళీ పూర్వ వైభవానికి రావడానికి ముప్పటి దాటి ఉప్పు సంకల్పం కలిగినటువంటి యువకులు కావాలని కోరుకున్నటువంటి మహనీయులు స్మరించుకోవడము మన ధర్మం. కాబట్టి మీ అందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశానికే తలమానికం ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అంబేద్కర్ ను అవహేళన చేస్తున్న అమిత్ షా కనీసం క్షమాపణ చెప్పలేదు. వైఎస్ షర్మిల. వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం పార్లమెంట్ బీకే పార్థసారథి. మామడ మండల మాల సంఘం ఎన్నికను జయప్రదం చేయండి. మేటిపల్లి పట్టణంలో ఘనంగా స్వామి వివేకానంద 162వ జయంత్యోత్సవాలు.